కొమరంభీం జిల్లా కౌటాల మండలంలో గ్యాస్ ఏజెన్సీ దగ్గర భారీ క్యూ లైన్ కట్టారు వినియోగదారులు. గ్యాస్ సరఫరా ఇబ్బందులతో ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీ కేంద్రం దగ్గరికి భారీగా చేరుకున్నారు. ఉదయం 5 గంటల నుండి హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర క్యూ లైన్ లో నిల్చున్నామన్నారు. క్యూ లైన్ లో నిలిచిన కౌటాల, చింతల మానేపల్లి మండల వాసులు ఆందోళన చేశారు. వెంటనే తమకు ఎల్పీజీ సప్లై చేయాలని డిమాండ్ చేశారు వినియోగదారులు. కొమరంభీం జిల్లా కౌటాల మండలంలో గ్యాస్ ఏజెన్సీ దగ్గర భారీ క్యూ లైన్ కట్టారు వినియోగదారులు. గ్యాస్ సరఫరా ఇబ్బందులతో ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీ కేంద్రం దగ్గరికి భారీగా చేరుకున్నారు. ఉదయం 5 గంటల నుంచే హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ దగ్గర క్యూ లైన్ లో నిల్చున్నారు. క్యూ లైన్ లో నిల్చొని కౌటాల, చింతల మానేపల్లి మండల వాసులు ఆందోళన చేశారు. వెంటనే తమకు ఎల్పీజీ సప్లై చేయాలని డిమాండ్ చేశారు వినియోగదారులు. ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. వండక తినడానికి ఇంటికాడ గ్యాసులు లేవు, పెద్ద పరేషాన్ అవుతుంది. ఇంట్లో కట్టెలు వేనిస్తలేరు, పెద్ద మాకంతా కష్టం అవుతుంది బాగా. ట్రైన్కి పోకట కానీ పిల్లగాళ్ళకు పొద్దున లేచిందంటే ఆడవాళ్ళు అండి పెట్టాలి, వాళ్ళు బడికి పోవాలి. ఎట్లా పోతారు వాళ్ళు? ఇంత గ్యాసులకు ఇంత ఇబ్బంది అయితే మాకు ఇంత ఇబ్బందికి ఎందుకు? మాకు కారణం ఏంది? మేము ఎంతమంది వచ్చి ఇక్కడ బాగా పడిగాపులు కాస్తున్నాం. ఇక్కడ చచ్చిపోతున్నాం. ఒక సాగు దంపలాట్లు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. ఇంక ఇది వరకు గ్యాస్ దొరకలేదు, అన్నం తినలేదు పొద్దుగాల. ఇంత ఇబ్బంది అవుతుంది మాకు గ్యాస్ అంటాను. కానీ ఇంకనైతే లైన్లో ఉన్నాం మేము. ఇక ఇస్తలా ఏం చేస్తాలో ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వెళ్తుంది. 150 ఉన్నాయి తెచ్చినాయి అంటాను. మరి ఇంకా దొరుకుతాయా తెలియదు. 4 రోజుల నుంచి ఊళ్ళో చింతలమానపల్లి మాది. చింతలమానపల్లికి ఆటో వచ్చింది. ఆటోలో ఓటీపీ వేసినాం. ఓటీపీ అయితే ఓటీపీ రాలేదు. ఓటీపీ వచ్చినప్పుడు చెప్పన్నాడు. 3 గంటల తర్వాత ఓటీపీ వచ్చింది. ఆయన గూడెం వెళ్ళిపోయిండు. గూడెం వెళ్ళిపోతే మళ్ళీ వచ్చిన తర్వాత మీ గ్యాస్ లేదని చెప్పిండు. మరి 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మీ బుక్ మీద రాదు, నెల తర్వాత వస్తుందని చెప్పిండు. తర్వాత వేరే బుక్ తీసుకుని రాన్న, మళ్ళీ వేరే బుక్ తీసుకుని వచ్చినాం. వస్తే ఇక్కడ పెద్ద